వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఉప్పు ఇలా ఒక 10 minutes కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లివర్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేను ముందుగానే లివర్ని వాష్ చేసి అయితే పెట్టుకున్నాను కదా, లివర్ని వేసేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ సిమ్లోనే వేసుకోండి, అప్పుడైతే లివర్ మంచిగా కుక్ అవుతుంది. చూసారా లివర్ ఎంత మంచిగా వాష్ చేశానో, ఎంత కూడా బ్లడ్ అట్లా ఉంటుంది కదా, అది ఏం లేకుండా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేసుకోండి, స్మెల్ కూడా రాదు. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి, ప్లేట్ పెట్టుకోకండి, మీరు మూత పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకుంటే కష్టాలు చూసారా, తీయడానికి ఎంత ఇబ్బందిగా ఉందో. ఇప్పుడు చూడండి, మూత పెట్టుకున్న తర్వాత మంచిగా సిమ్లో ఉడకబెట్టేటప్పుడు లివర్లోంచి వాటర్ వస్తుంది, అది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉట్టి ఆయిల్ తేలినప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం ఆయిల్ తేలింది కదా, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి చూసుకోండి, ఎందుకంటే అవి లివర్ కాబట్టి టప్ టప్ అని పేలుతుంది, పేలకుండా చూసుకోండి. ఇప్పుడైతే నేను మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి అంత కారంగా నేను వేసిన పచ్చిమిర్చి లేదు కాబట్టి, అందుకే నేను కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, కొద్దిగా కలర్ మారుతుంది, అలాగే దాంట్లో లివర్లో వచ్చిన వాటర్ అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. అడగంటకుండా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లివర్ కాబట్టి అడుగంటిపోతుంది. మా మమ్మీ తిని చెప్పు. చూసారా లివర్ ఎలా రెడీ అయిపోయిందో, ఆయిల్ మొత్తం అయిపోయింది, వాటర్ అంతా అయిపోయింది, లివర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పప్పుచారు అంచుకు కానీ మామూలుగా లివర్ సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అన్నంలో మటన్ కూడా వేసుకొని టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తిను. హౌ ఇస్ దట్? సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షూర్, బాయ్ బాయ్. స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్. ఓకే, బాయ్.